గైస్, నేను మీ శివ. వెల్కమ్ టు సాస్ టీవీ. బేసికల్గా శేఖర్ కమ్ముల గారి సినిమాలు ఎలా ఉంటాయంటే ఒక ఆనంద్ మంచి కాఫీ లాంటి సినిమా, లేదంటే కాలేజ్ కుర్రాలకి ఎంజాయ్ చేసేటటువంటి ఒక హ్యాపీ డేస్ లాంటి సినిమా, లేదంటే కుర్రకారిని వల్లో పడేసేటటువంటి ఫిదా లాంటి సినిమాలు ఎక్స్పెక్ట్ చేస్తాం. సో ఇటువంటి శేఖర్ కమ్ముల గారు ధనుష్ గారితో కుబేరా లాంటి సినిమా తీస్తున్నారు అన్నప్పుడు అసలు ఇది నిజమేనా అనిపించింది. బట్ ఓవరాల్గా మనకే షాకింగ్ అనిపించింది కదా. అలాంటిది శేఖర్ కమ్ముల గారికి ఒక ఇన్సిడెంట్ షాకింగ్ అనిపించిందంట. అండ్ ఆ షాక్ ఇచ్చినటువంటి హీరో మరెవరో కాదు, ధనుషే. సో స్టార్టింగ్ టైంలో శేఖర్ కమ్ముల గారు ఈ కుబేరా స్క్రిప్ట్ అంతా రాసుకున్నప్పుడు ఈ కథకి సూటబుల్ హీరో ఎవరైనా ఉన్నారు అనుకుంటే ఖచ్చితంగా ధనుష్ గారు సూటబుల్ అనుకున్నారు. బట్ ఈ క్యారెక్టర్ సంబంధించి ఏంటంటే కాస్త మన గ్లిమ్స్లో కూడా చూసుకున్నట్లయితే కాస్త బిచ్చగాడి గెటప్లో ఉంటారు. సో పేరేమో కుబేరా అని పెట్టారు, కనిపించడం బిచ్చగాళ్ళ కనిపిస్తున్నారు. బట్ ఈ కథకి మరి ధనుష్ గారు ఒప్పుకుంటారా లేదన్న డౌట్తోనే అసలు ధనుష్ గారికి నేను తెలుసుంటాను, ఎందుకంటే శేఖర్ కమ్ముల గారు ఓన్లీ తెలుగు డైరెక్టర్, లవ్ స్టోరీ లాంటి స్టోరీస్ తీసుకుంటూ సినిమాలు తీశారనమాట. సో ఇటువంటి ఆయనకి అసలు కోలీవుడ్ యాక్టర్, అది కూడా స్టార్ యాక్టర్ అయినటువంటి ధనుష్ గారికి నేను తెలుసుంటానేమో అనుకొని కాల్ చేసి స్టోరీ లైన్ చెప్దాము అంటే సినిమా గురించి మాట్లాడదాన్ని కాల్ చేశారంట. కాల్ చేసిన వెంటనే ధనుష్ గారు షాకింగ్గా, హాయ్ సార్, నాకు మీ సినిమాలన్నీ ఇష్టం అని చెప్పి శేఖర్ కమ్ముల గారు చేసినటువంటి సినిమాస్లో కొన్ని సీన్స్ చెప్తూ ఆయన నవ్వుతూ మాట్లాడారంట. సో ఈ విషయం శేఖర్ కమ్ముల గారికి చాలా షాకింగ్ అనిపించింది. అంటే అటువంటి యాక్టర్ మనలాంటి వాళ్ళ సినిమాలు చూస్తారా అన్న డౌట్లో ఉన్నటువంటి ఆయనకి ఆయన సినిమాలు గుర్తు పెట్టుకొని ఆయన సీన్లు ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుండేసరికి శేఖర్ కమ్ముల గారు షాక్ అయినట్టు రీసెంట్గా చేసినటువంటి ఒక ఇంటర్వ్యూలో ఆయన బయట పెట్టారనమాట ఈ ఎక్స్పీరియన్స్ని. ఇక కుబేరా సినిమాకి సంబంధించి కాస్త కుబేరుడు అంటే మనకు తెలుసు కదా, డబ్బుకు సంబంధించినటువంటి ఒక విషయం. సో మేబీ లైక్ డబ్బున్న క్యారెక్టర్లో మనకి ధనుష్ గారు కనిపించవచ్చు. సో అలానే లైక్ బిచ్చగాడు సినిమా ఏదైతే ఉందో లైక్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల లేదంటే ఏదైనా వ్రతం తీసుకోవడం వల్ల ఈ విధంగా ఇట్లా బిహేవ్ చేస్తున్నారన్న విషయం తెలియాలంటే ఖచ్చితంగా మనం వెయిట్ చేస్తాయి. దీంతో పాటు ఈ సినిమాలో మన కింగ్ నాగార్జున గారు కూడా ఉన్నారు. అండ్ రష్మిక మందన గారు కూడా ఈ మధ్య పాన్ ఇండియన్ యాక్ట్రెస్ అయినప్పటికీ సో వరుస పెట్టి సినిమాలో బిజీగా ఉన్నారు. సో ఈ క్రమంలోనే రీసెంట్గా ఆవిడకి ఒక ఇంజురీ అయినటువంటి విషయం మనకు తెలుసు. ఆ వీడియో సోషల్ మీడియాలో రన్ అవుతున్నాయి. సో ఓవరాల్గా సో మంచి సినిమాలు అందించినటువంటి శేఖర్ కమ్ముల గారికి షాక్ ఇచ్చారు ధనుష్ అని చెప్పి మొత్తం మీద ప్రెసెంట్ అయితే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. సో మొత్తం మీద శేఖర్ కమ్ముల గారి సినిమాస్లో మీకు ఏ సినిమా బాగా ఇష్టం అన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. నాకైతే ఇప్పటికీ గోదావరి ద బెస్ట్ మూవీ అనిపిస్తుంది, ఒక సపరేట్ వరల్డ్లోకి తీసుకెళ్ళిపోద్ది. సో ఆ విధంగా మీ పర్సనల్ ఒపీనియన్ ప్రకారం శేఖర్ కమ్ముల గారి సినిమాస్లో మీకు బాగా నచ్చినటువంటి సినిమా ఏంటన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.